రాష్ట్ర రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శాఖను సమూల ప్రక్షాళన చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్స్ పై విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన జరగాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజలను భయపెట్టి ఆన్లైన్ రికార్డులు మార్చి భూములు కొల్లగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అమరావతిలోని సచివాలయంలో రెవెన్యూ శాఖపై కీలక సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ఈ సమీక్షలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత సులభతరం చేయడంతో పాటు ఆన్లైన్లో అన్ని సర్వీసులు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు సీఎం. డాక్యుమెంట్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితికి ఇకపై చెక్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పెట్టాలని సూచించారు. అలాగే ప్రజల అర్జీల పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేయాలన్నారు. రీసర్వేతో తలెత్తిన 2.29 లక్షల సమస్యలకు మరోసారి తప్పులకు తావు లేకుండా సర్వే చేపట్టాలన్నారు. తప్పు చేసే అధికారులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ప్రీ హోల్డ్ భూముల్లో జరిగిన 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే ఆరోపణలతో ప్రక్షాళనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. రెవెన్యూ శాఖ రివ్యూలో శాఖకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన 1,74,720 వినతులు రాగా వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 67,928 దరఖాస్తులు వచ్చాయని సీఎంకు అధికారులు తెలిపారు. అయితే వినతులపై ప్రజలను అక్కడికి ఇక్కడికి తిప్పే పరిస్థితి ఇకపై ఉంటే సహించేది లేదని ఉన్నతాధికారులకు సీఎం హెచ్చరించారు. రెవెన్యూ శాఖ పరిధిలో అధిక సంఖ్యలో సమస్యలు, ప్రజలు ఇబ్బందులు పడడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి సమూల మార్పులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. కబ్జాలకు పాల్పడే వాళ్లకు కఠిన శిక్షలు పడేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం.